हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम 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 हरे बोलो శ్రీ వృందావన్ విహారీ లాల్ కి జై. దీని తర్వాత మనం 14వ అధ్యాయం నేర్చుకుందాం. 16వ శ్లోకం. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తద్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. ఈ విధంగా క్షేత్రము, క్షేత్రజ్ఞము, జ్ఞానము, జ్ఞేయము ఇవన్నీ చెప్పాక భగవంతుడు ఇక్కడ ఏమంటున్నారు? మద్భక్త ఏతద్విజ్ఞాయ, నా భక్తుడు ఏతద్విజ్ఞాయ ఇవన్నీ తెలుసుకుని మద్భావాయోపపద్యతే నన్ను పొందుతాడు, నా భావంని పొందుతాడు, నా ధామాన్ని చేరతాడు, నా గురించి తెలుసుకుంటాడు. అయితే అర్జునుడు అడిగిన ప్రశ్నలో ఇంకా ప్రకృతి, పురుషుడు ఈ పేర్లు కూడా ఉన్నాయి కదా. అందుకని ఆ ప్రకృతి పురుషుడు గురించి ఇప్పుడు చెప్తున్నారు. 19వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, ప్రకృతిని పురుషుణ్ణి రెండింటిని విద్య నువ్వు తెలుసుకో. ఏమని? అవి అనాది, విద్యనాది ఉభావపి, ఉభావి రెండూ కూడా, ఆ రెండూ కూడా ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరూ కూడా అనాది. అనాది అంటే ఆది ఎక్కడో మనకి తెలియదు. ఆది మనకి తెలియదు. ఎందుకని తెలియదు? ఎందుకని తెలియదు అంటే ప్రకృతి వ్యక్తపరిచిన తర్వాత పురుషుడు దాంతో సంబంధం పెట్టుకున్న తర్వాత ఎప్పటికో కాలాన్ని లెక్కించడం మొదలు పెడతాడు. అంటే మనం గడియారం కనుక్కునే ముందు, క్యాలెండర్ కనుక్కునే ముందు, ఇంకా చాలా ముందు నుంచి
ఆ పురుషుడు ప్రకృతి ఇద్దరు ఉన్నారు కాబట్టి కాలం మనం ఎప్పుడైతే లెక్క పెట్టడం మొదలు పెట్టామో దానికంటే ముందు నుంచి వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి అనాది అంటున్నారు. అంటే మనం ఈ సుఖ దుఃఖాల్ని అనుభవించడం, ఈ ఇచ్ఛ, ఈ ద్వేషము, ఈ వికారాలు, ఆ 31 తత్వంతో ఉన్న క్షేత్రం చెప్పారే దాంతో సంబంధం పెట్టుకోవడం, నానా రకాల అవస్థలు పడ్డం, ఇదంతా ఎప్పటి నుంచి జరుగుతోంది అంటున్నారు? అనాది కాలం నుంచి జరుగుతోంది. అనాది కాలం నుంచి జరుగుతోంది. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి, వాళ్ళిద్దరూ అనాది అని తెలుసుకో. వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అంటే వికారాలు అంటే మార్పులు, గుణాలు త్రిగుణాలు, ఈ త్రిగుణాత్మికమైనటువంటి మాయ వల్ల నానా రకాల వికారాలు జరుగుతూ ఉన్నాయి. అంటే త్రిగుణాలకైనా వికారాలకైనా కారణం ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రకృతి సంభవాన్. విద్ధి ప్రకృతి సంభవాన్ అంటే ప్రకృతి వల్ల జరుగుతున్నాయి అని తెలుసుకో అంటున్నారు. ప్రకృతి పురుషుడు వాళ్ళిద్దరూ అనాది. కానీ ఆ త్రిగుణాలు వాటి యొక్క ప్రభావం వల్ల రకరకాల వికారాలు మనకు ఎక్కడ చెప్పారు? 6వ శ్లోకంలో చెప్పారు. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంగాతశ్చేతనాధృతి ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. అంటే మనకి ఎటువంటి ఇచ్ఛలు ఉంటాయి, ఎలాంటి ద్వేషాలు, సుఖ దుఃఖాలు, ధృతి, చేతన, సంగాతం ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ దేనిచే నిర్ధారింపబడతాయి? మళ్ళీ ఆ త్రిగుణాల చేత. కాబట్టి మనలో జరిగే వికారాలు ప్రకృతిలో ఉన్న 3 గుణాల వల్ల ఈ మొత్తం కథంతా నడుస్తోంది. కాబట్టి ఏమంటున్నారు? వికారాంశ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. అంటే ప్రకృతి పురుషుడు ఇద్దరూ అనాది. అయితే వికారాలు జరగడం కానీ గుణాలకి లోనై రకరకాల ప్రభావాలు, రకరకాల అనుభూతులు పొందడం కానీ ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రకృతి సంభవాన్, ప్రకృతి వల్ల జరుగుతున్నాయి. అంటే పురుషుడు ఏమి చేయట్లేదా? పురుషుడు అంటే ఇక్కడ జీవాత్మ అని అర్థం. సందర్భాన్ని బట్టి మనం అక్కడ తెలుసుకోవాలి. అక్కడ పురుషుడు లేదా క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రజ్ఞుడు, ఇద్దరు క్షేత్రజ్ఞులు ఉన్నారు, జీవాత్మ పరమాత్మ. ఎవరి గురించి ఏ సందర్భంలో చెప్పబడుతుందో దాన్ని బట్టి మనకి అర్థం వస్తుందన్నమాట. మాయలో పడిపోతున్న అర్థం వస్తుంది అనుకోండి జీవాత్మ, మాయకు అతీతంగా ఉంటున్న అర్థం వస్తుంది అనుకోండి పరమాత్మ. అలా మనం అర్థం చేసుకోవాలి శ్లోకం నుంచి. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా కొంచెం క్లియర్గా డిఫైన్ చేస్తున్నారు. ప్రకృతి ఏం చేస్తోంది, ఈ పురుషుడు ఏం చేస్తున్నాడు, ప్రకృతి వల్ల ఏం జరుగుతోంది, పురుషుడు వల్ల ఏం జరుగుతున్నాయి. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. కార్యకారణ, కార్య ఏవేమైతే మన కళ్ళకు కనపడుతున్నాయో అది కార్య, ఎఫెక్ట్. దేనివల్ల అయితే అవన్నీ జరుగుతున్నాయో కారణ, కాజ్. అంటే మనకు కనిపించేదంతా ఏదైతే ఉందో అది దేనివల్ల అయితే జరుగుతోందో ఈ రెండింటికి కారణం హేతు ఎవరు? ప్రకృతి. మనకి కనిపిస్తున్న సృష్టి, దాని వెనకాల
ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇదంతా నడపడానికి కావలసిన శక్తి. ఇదంతా ఎవరి వల్ల జరుగుతోంది? ప్రకృతి అంటున్నారు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. అంటే కాజ్కి ఎఫెక్ట్కి రెండింటికి కారణం ప్రకృతి. మరి ఆ ప్రకృతి అనేది ఏంటి? భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ప్రకృతి అనేది భగవంతుడి యొక్క శక్తి. అది చాలా బాహ్యంగా ఉంటుంది భగవంతుడి కంటే. ఇప్పుడు సూర్యకిరణాలు సముద్రం మీద పడ్డాయి, నీళ్లు వేడెక్కాయి, ఆవిరైపోయింది. ఆవిరి కాస్త పైకి వెళ్ళిపోయి మబ్బుల్లా తయారైంది. ఈ మొత్తం ప్రక్రియలో సూర్యుడులో ఏం మార్పు రాలేదుగా. సూర్యుడిలో ఉన్న కాంతి సముద్రపు నీరు వల్ల చల్లారిపోలేదు, వేడి చల్లారిపోలేదు. లేదా మనకి సూర్యుడికి మధ్యలో మేఘాలు రావడం వల్ల సూర్యుడు మనకి కనపడకపోవడం జరుగుతుంది తప్పితే సూర్యుడు లేడని కాదు కదా. పైగా ఇదంతా జరిగినా సూర్యుడికి ఏం అవ్వట్లేదు, సూర్యుడు వీటన్నింటికి అతీతంగా ఉంటున్నాడు. అదేవిధంగా భగవంతుడి యొక్క బహిరంగ శక్తి ప్రకృతి. ఆ బహిరంగ శక్తి యొక్క మార్పుల వల్ల ఈ సృష్టి అంతా జరుగుతూ ఉంటుంది. సర్వకారణ కారణం మళ్ళీ లాగితే ఎవరంటే భగవంతుడే. కానీ ఆ భగవంతుడికి ఉన్న 3 శక్తులు. ఒకటి బహిరంగ శక్తి. ఆ బహిరంగ శక్తి వల్ల ప్రకృతి నడుస్తోంది, ప్రకృతి పనిచేస్తోంది. రెండోది తటస్థ శక్తి. తటస్థ శక్తి అంటే జీవాత్మ. అతను భగవంతుడికి ప్రకృతికి మధ్యలో ఉంటాడు కాబట్టి అతనికి స్వల్ప స్వాతంత్ర్యం ఉంటుంది. అతను భగవంతుడినైనా పట్టుకోగలడు, ప్రకృతిలో కూడా దూరగలడు. భగవంతుడిని పట్టుకుంటే భగవంతుడి యొక్క ఆనందం వస్తుంది, ప్రకృతిని పట్టుకుంటే సుఖ దుఃఖాలు రెండు వస్తాయి. సుఖం వస్తుంది, దుఃఖం వస్తుంది, రెండు వస్తాయి. ఆ రెండు తాత్కాలికం. భగవంతుడిని పట్టుకుంటే నిత్యం ఆనందం, ఆనంద స్వరూపుడు కాబట్టి. అంటే ఎవరి వల్ల ఏం జరుగుతోందో చాలా క్లియర్గా చెప్తున్నారు మనకి ఇక్కడ. ప్రకృతి వల్ల ఏం జరుగుతోందన్నారు? కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే. భగవంతుడి యొక్క బహిరంగ శక్తి వల్ల ఈ కార్యకారణాలన్నీ జరుగుతున్నాయి. అంటే కార్య అంటే ఎఫెక్ట్, కారణం అంటే కాజ్. కళ్ళకు కనిపించేది ఇవన్నీ ఒకటైతే వీటన్నిటి వెనకాల ఒక కారణం, ఒక శక్తి ఉంటుంది కదా. ఆ రెండు ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రకృతి వల్ల జరుగుతుంది. ప్రకృతి ఏంటి? భగవంతుడి యొక్క బహిరంగ శక్తి. ఇది అలా ఉంటే దాంతో తాదాత్మ్యం పెట్టుకోవడం వల్ల పురుషుడు ఏం చేస్తున్నాడు? ఈ జీవాత్మ ఏం చేస్తున్నాడు? పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. అంటే ఏంటి? పురుషుడు సుఖ దుఃఖాల్ని అనుభవించడంలో కారణము. ఇవన్నీ ఈ సుఖ దుఃఖాల్ని అనుభవించడానికి, భోక్తగా ఉండడానికి కారణం ఎవరు? జీవుడు. జీవుడే వెళ్ళి కావాలని అందులో దూరుతున్నాడు. ఎవరు ఆయన తోయట్లేదు, ఆయనే దూరుతున్నాడు. మనం కష్టపడి సంపాదించిన డబ్బులు పట్టుకెళ్ళి ఒక టికెట్ కొనుక్కుని సినిమా థియేటర్లో దూరి ఆ సినిమాలో జరుగుతున్న సందర్భాలు ప్రకారంగా వాళ్ళు నవ్విస్తే నవ్వేసి, వాళ్ళు ఏడిస్తే మనం ఏడిచి మనం చేస్తామా? అంటే వాళ్ళతో ఉన్న అక్కడ సన్నివేశాలతో సంపర్కం పెట్టుకోవడం వల్ల ఆ కష్టాలని మనమే అనుకున్నట్టుగా ఫీల్ అయిపోయి మనలో బోళ్ళంత ఆందోళన జరిగిపోతుందా లేదా? కానీ ఏ తెర మీద అయితే ఆ సినిమా జరుగుతోందో ఆ తెరకేమవ్వదుగా. నిజంగా అక్కడ ఏమైనా ఉందా? నిజంగా ఏమైనా జరుగుతోందా? తెర మీద నిజంగా హీరోయిన్ ఏడుస్తోందా? హీరో చచ్చిపోయాడా? ఏం లేదు. కానీ అలా కనిపిస్తుంది. అలా ప్రొజెక్టర్లోంచి లైట్ వచ్చి తెర మీద ఎలాగైతే సినిమాని నడుపుతోందో భగవంతుడు తనలోంచి బహిరంగ శక్తిని అలా విడుదల చేస్తున్నాడు. మనకి ఇది కళ్ళకు కనిపిస్తున్న సినిమా, ఇది ఈ నిజమైన సినిమా. ఇది ఈ సినిమాలో మనం తాదాత్మ్యం పెట్టుకుంటే మనకు సుఖ దుఃఖాలు వస్తాయి, పెట్టుకోకపోతే రావు. అప్పుడు మనం అనుకోవచ్చు, సరే వేరే వాళ్ళు గొడవ వదిలేసేస్తే మనం ఫ్రీగా ఉంటాం కదా. సరే ఉన్నాం, వేరే వాళ్ళు గొడవ వదిలేసాం. కానీ వేరే వాళ్ళు గొడవ వదిలేసినా మనకు కొన్ని గొడవలు ఉంటాయిగా, మనకు కూడా కొంత గతం ఉంటుందిగా.
మనకు కూడా కొంత భవిష్యత్తు ఉంటుందిగా, మనకు కూడా ఏవో లోపల ఇచ్ఛా, ద్వేషం, సుఖం, దుఃఖం ఈ కోరికలు మనలో ఉన్నా కూడా ఉన్నాయిక. మనలో ఉన్న వాసనలు కూడా మనల్ని మళ్ళీ ఏదో పట్టుకోవాలని అని చెప్తూ ఉంటుందిగా, ప్రేరేపిస్తూ ఉంటుందిగా. అలా జరగడం వల్ల ఏమవుతుంది, మనం పూర్తి రహస్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం, భగవంతుడిని పూర్తిగా ప్రేమించలేకపోతున్నాం. అందుకని ఇక్కడ అసలు ఏం జరుగుతోందో, ఎలా జరుగుతోందో మొత్తం వివరించి చెప్తున్నారు. దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ఎక్కడెక్కడ నుంచి కట్ చేయాలి, అనవసరమైన విషయాలు మన వ్యక్తిత్వంలో ఏమేమి వచ్చేసాయి అవన్నీ ఎన్ని కట్ చేయాలి, కట్ చేసేస్తే ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని, మనలో ఉన్న శక్తులన్నింటినీ మళ్ళీ మనం భగవంతుడు వైపు తిప్పుకోవచ్చు. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సో ఎవరు దేనికి కారణం క్లియరా? సుఖ దుఃఖాలని అనుభవించడంలో ఎవరు కారణం? పురుషుడు, జీవుడు. ఎందుకని? తాదాత్మ్యం పెట్టుకుంటున్నాడు కాబట్టి. మరి ఆ సన్నివేశాలన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ప్రకృతి. ఆ సన్నివేశాలన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ప్రకృతి క్రియేట్. అంటే ప్రకృతి ఏమో అలా సినిమా చూపిస్తుంది, వీడు అలా దూరిపోయి తాదాత్మ్యం పెట్టేసుకుని నేను నాది అనుకుని కాసేపు నవ్వేసి కాసేపు ఏడ్చేసి ఏవేవో చేసేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నారు, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుష ప్రకృతిస్థో హి, పురుషుడు ప్రకృతిలో ఉండి, ప్రకృతిలో ప్రవేశించి, భుంక్తే ప్రకృతి జాన్ గుణాన్, భుంజిస్తున్నాడు. ఏం భుంజిస్తున్నాడు? ప్రకృతి జాన్ గుణాన్, ప్రకృతి వల్ల పుట్టిన గుణాల ప్రభావాన్ని అనుభవిస్తున్నాడు. కారణం గుణసంగోస్య, ఆ గుణాలతో తాదాత్మ్యం పెట్టుకోవడం వల్ల అతను ఏం చేస్తున్నాడు? సదసద్యోని జన్మసు, ఉత్తమ లేదా నిమ్న లోకాల్లోకి వెళ్ళిపోయి రకరకాల జన్మలెత్తి రకరకాల అనుభవాలు అనుభవిస్తూ రకరకాల జీవితాలు గడుపుతున్నాడు. కాసేపు పశువు అయిపోతాడు, కాసేపు పక్షి అయిపోతాడు, కాసేపు ఓ చెట్టు అయిపోతాడు, కాసేపు ఒక రాయి అయిపోతాడు, కాసేపు ఒక దేవలోకంలోకి వెళ్తాడు, కాసేపు బ్రహ్మలోకంలోకి, అన్ని లోకాలకి తిరుగుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి ఉత్తమ లోకాలకు వెళ్తుంటాడు, ఒక్కొక్కసారి నిమ్న లోకాలకు వెళ్తుంటాడు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఈ ఉత్తమ లోకాలకి వెళ్ళడము, నిమ్న లోకాలకి వెళ్ళడము, రకరకాల దేహాలు, రకరకాల సూక్ష్మ శరీరాలు, రకరకాల జీవితాలు కారణం. దాని కారణం ఏంటి? గుణసంగస్య. ప్రకృతిలో ఉండే 3 గుణాలు, ఆ 3 గుణాలతో తాదాత్మ్యం పెట్టుకోవడం వల్ల గుణసంగం. సంగం అంటే సంఘదోషం అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 15వ అధ్యాయం కూడా ఆ మాట వాడారు, సంఘదోషం. ఇప్పుడు మీరు సపోజ్ ఈ గోడకి నల్లటి పెయింట్ వేసేస్తే బాగుంటుంది అని అనుకుని నల్ల పెయింట్ వేశారు, ఆ పెయింట్ ఇంకా ఆరలేదు, నేను వెళ్ళి దానికి ఇలా అనుకున్నాను, ఏమైంది? ఆ నల్లది నాకు అంటుకుంది. అలాగనమాట. అది దాన్ని ఏమంటారు? గుణసంగం. మనం దేంతో అయితే మనం అంటుకుంటామో వాళ్ళ లక్షణాలు మనకి వస్తాయి. ఇప్పుడు నిప్పు ఉంది, నిప్పు కాలుతోంది, మన నిప్పులో చేయి పెడితే ఏమవుతుంది? మన చేయి కాలుతుంది. మన చేయి ఎందుకు కాలేని? బాగా వేడి ఎక్కువైపోయింది. మరి దీనికి వేడిగా అయ్యే లక్షణం లేదు కదా. ఇది మామూలుగా తన రక్త ప్రసారం వల్ల 37 డిగ్రీ సెంటిగ్రేడ్లోనే ఉండాలి కదా, అంత టెంపరేచర్ ఎందుకు వచ్చింది? అగ్నితో సంబంధం పెట్టుకున్నాం. అంటే మనం దేంతో అయితే సంబంధం పెట్టుకుంటామో వాళ్ళు తన లక్షణాలని మన మీద వెదజల్లుతారనమాట. ఆ లక్షణాలు మన మీద వెదజల్లేసరికి ఏమవుతుంది? ఆ లక్షణాలు మంచివి అయితే మనకి మంచి లక్షణాలు వస్తాయి, చెడైతే చెడు లక్షణాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమన్నారు? కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. సదసద్యోని అంటే సత్ అసత్, ఉత్తమ నిమ్న, మంచి చెడు లోకాల్లో, యోనులలో ఎందుకు జన్మిస్తున్నాడు? కారణం గుణసంగస్య. మరి వాడు అలా వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావయ్యా అని మనం అడుగుతాం కదా, భగవంతుని అడుగుతాం కదా. బాబు వాడు వెళ్ళిపోయాడు, అల్పుడు, వాడికి అల్పజ్ఞానం ఉంది, వాడు వెళ్ళిపోయాడు, మరి మీరేం చేశారు సార్ అంటాం కదా. పెద్ద ఆయన నువ్వేం చేసావు అంటారు కదా, తోసేస్తాం కదా. ఆయన కూడా అందుకే వెంటనే అంటున్నారు, ఉపద్రష్టానుమంతాచ
భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తః దేహేస్మిన్ పురుషః పరః. నువ్వేం చేసావు? వాడు అలా వెళ్ళిపోతుంటే అంటే నేను కూడా వాడితో పాటు వెళ్ళిపోయాను. వెళ్ళి ఏం చేశారు? ఉపద్రష్ట, ఆయన పక్కనే ఉండి సాక్షిగా అతను ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. భగవంతుడు మనం ఏం చేస్తున్నాడో దానికి సాక్షిగా ఉన్నాడు. ఫస్ట్ ఉపద్రష్ట అంటే మనం ఆయన జోలికి వెళ్లకుండా, అసలు ఆయన గురించి పట్టించుకోకుండా మనం మన ఇష్టం జీవించామనుకోండి, ఆయన మన జోలికి రాడు. ఆయన మన జోలికి రాడు. రాకుండా ఏం చేస్తాడు? కేవలం ఉపద్రష్టలా ఉంటాడు అంతే. అలా సాక్షిభూతుడుగా ఉంటాడు. ఏం మన జోలికి రాడు. ఆయన చేసేవి 4 పనులు ఉన్నాయి. ముఖ్యమైన పనులు 4 ఉన్నాయి. ఒకటి, సాక్షిగా ఉన్నాడా, మనకి శక్తిని ఇస్తాడు, స్వాతంత్రాన్ని ఇస్తాడు, మనం చేసే కర్మని నోట్ చేసుకుంటాడు, సరైన సమయంలో ఫలితాన్ని ఇస్తాడు. ఈ పనులన్నీ చేయాలి ఆయన. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆయన ఉండేది ఉపద్రష్ట. అలా పక్కనే ఉండి చూస్తున్నట్టుగా నువ్వు అలా వెళ్తావా? ఏం మాట్లాడు. సపోజ్ మనం కొద్దిగా ఈ సత్సాంగత్యం చేసుకుని భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసుకుని ఆయనతో సంబంధం కొంచెం పెంచుకున్నాం అనుకోండి. ఆ పెంచుకున్నప్పుడు హనుమంత అంటే పర్మిషన్ గ్రాంట్ చేసే ఆయన. సో మనకేమైనా చిన్న కోరికలు ఉన్నాయి, లేదా మనం ఇంకేమైనా కావాలి అనుకుని ఆయన దగ్గరికి వెళ్తున్నాం, భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఆయన అలా కొద్దిగా తలకాయ ఊపినట్టు సరేలే చేసుకో పర్లేదు అన్నట్టుగా ఉంటాడనమాట. ముందైతే అసలేం లేదు, మన ఇష్టం చేస్తున్నాం, ఉపద్రష్టలా ఉన్నాడు. మనం కొంచెం రూట్లోకి వచ్చామనుకోండి, ఆయన హనుమంత పర్మిషన్ ఇస్తాడు. హనుమంత అంటే పర్మిషన్ ఇచ్చే అతనని హనుమంత. మనం ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళామనుకోండి, భర్త అంటే యోగక్షేమ వహామ్యం అన్నాడు కదా, భరించేవాడు. ఆయన మన భరించారు. మనకేమేమి అవసరం ఆయన చూసుకుంటాడు.